హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూలై 3 కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు కవర్ ద కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ అఫైర్స్, ఓకే, స్టేట్ న్యూస్ అండ్ నేషనల్ న్యూస్ రిగార్డింగ్ స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఆబ్చురీస్ అండ్ బుక్స్ అండ్ ఆథర్స్. ఓకే, సో ఈ టాపిక్స్ మనం లైక్ జూలై 3 రోజు కన్సిడర్ చేయబోతున్నాము. సో ఫస్ట్ వీ విల్ స్టార్ట్ అవర్ క్లాస్ related for the international affairs, right? So the first topic is about China is certified malaria free by WHO, right? So here ఏమంటున్నారు, చైనా అనే కంట్రీ మలేరియా ఫ్రీగా అయిందనమాట. సో ఇట్ ఈస్ సర్టిఫైడ్ యాజ్ మలేరియా ఫ్రీ బై హూమ్, బై WHO, దట్ మీన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే యూ కెన్ సే దిస్ విల్ రిలేటెడ్ ఫర్ వాట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. అంటే ఇది మెయిన్గా వీటి గురించి డిస్కస్ చేస్తుంది అబౌట్ ద గ్లోబల్ హెల్త్ ఇష్యూస్, రైట్? సో అది WHO. ఇప్పుడు WHO అనేది చైనాని సర్టిఫై చేసింది. ఎలాగా? అది మలేరియా ఫ్రీ కంట్రీగా అయిందనమాట చైనా అనేది, రైట్? సో మనం పాస్ట్లో చూసుకున్నట్టయితే ఏంటంటే లైక్ గ్లోబలీ 40 కంట్రీస్ అనేవి అండ్ టెరిటరీస్ కూడా ఈ మలేరియా ఫ్రీగా గ్రాంట్ అయ్యాయి. అంటే రీసెంట్గా ఏంటంటే 2021లో మనకి సాల్వడార్ కూడా మలేరియా ఫ్రీ కంట్రీగా ఇది సర్టిఫై జరిగింది. అండ్ 2019లో అల్జీరియా, అర్జెంటీనా, ప్రగే అండ్ ఉజ్బెకిస్తాన్. సో ఫ్రమ్ 2018 నుండి 21 వరకు ఇవి రీసెంట్గా మనకి మలేరియా ఫ్రీ కంట్రీస్గా సర్టిఫై అయ్యాయి. అండ్ ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు, ఏంటి, ఇండియా అనేది మలేరియా ఫ్రీ కంట్రీయా కాదా? నో, ఇండియా ఈజ్ నాట్ ఏ మలేరియా ఫ్రీ కంట్రీ. ఓకే, అంటే లైక్ 3% కానీ లైక్ 2019 ప్రకారం చూసుకున్నట్టయితే డేటా ప్రకారం అంటే ఇది మలేరియా ఫ్రీ కంట్రీ అవ్వడానికి ఎఫర్ట్స్ అనేది పెడుతుంది ఇండియా అనేది, కానీ ఇంకా కంప్లీట్గా అది మలేరియా ఫ్రీ కంట్రీ అవ్వలేదు, రైట్? సో ఇది ఫోకస్ చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు ఇండియాకి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు అది ఎస్ ఆర్ నో కూడా తెలియాలి. ఓకే, సో రీసెంట్గా ఈ 40 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి ఏంటవి గ్లోబల్ ఫ్రీ కంట్రీస్గా అవి సర్టిఫై అయ్యాయి. బై హూమ్, ఎవరు సర్టిఫై చేస్తారో అది WHO, రైట్? సో ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది దేని గురించి, దట్ ఈస్ అబౌట్ చైనా కదా. సో మనం చైనా యొక్క స్టాటిక్ పార్ట్ చూసుకున్నట్టయితే చైనా క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటది, బీజింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ 70 ఇయర్ ఎఫర్ట్స్ ఏదైతే ఉందో, అంటే చైనా మలేరియా ఫ్రీ కంట్రీ అవ్వడానికి 70 ఇయర్స్ ఎఫర్ట్స్ అనేది పెట్టిందనమాట. సో ఇప్పుడు ఇది మలేరియా ఫ్రీ కంట్రీగా సర్టిఫై అయింది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే దిస్ రిపోర్టెడ్ 30 మిలియన్ కేసెస్ ఆఫ్ డిసీజెస్ యాన్యువల్లీ ఇన్ 1940s. అంటే ప్రీవియస్గా 1940sలో చూసుకున్నట్టయితే ఏంటంటే చైనాలో నియర్లీ ఈ మలేరియా కేసెస్ అనేవి 30 మిలియన్వి రిపీట్ అవుతున్నాయి, అంటే ఒక్కొక్క ఇయర్కి యాన్యువల్లీ. కానీ ఇప్పుడు ఆ కంట్రీ మొత్తానికి అక్కడ ఈవెన్ ఒక్క కేసు కూడా నోట్ అవ్వట్లేదు మలేరియా. సో అందుకోసమే ఆ కంట్రీని ఇప్పుడు ఎలా సర్టిఫై చేశారు, మలేరియా ఫ్రీ కంట్రీగా WHO సర్టిఫికేషన్ అనేది ఇచ్చిందనమాట. సో చైనా అనేది ఫస్ట్ కంట్రీ ఇన్ WHO వెస్టర్న్ పసిఫిక్ రీజియన్. అంటే గ్లోబల్గా ఆల్రెడీ 40 కంట్రీస్ మలేరియా ఫ్రీ కంట్రీగా అయ్యాయి, కానీ ఈ ఏమంటున్నారు, వెస్టర్న్ పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో, సో ఆ రీజియన్లో చైనా అనేది ఫస్ట్ కంట్రీ అనమాట మలేరియా ఫ్రీ కంట్రీగా సర్టిఫై అయింది. ఓకేనా, ఈ పాయింట్ కూడా మీరు కవర్ చేసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ మనం డీల్ చేయబోతుంది రిగార్డింగ్ నేషనల్ ఇంకా స్టేట్ న్యూస్ గురించి. సో ఇది ఫస్ట్ వన్ ఏంటంటే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఏం చేశారు, లెట్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ అంబేద్కర్ మెమోరియల్ అండ్ కల్చరల్ సెంటర్. సో అంబేద్కర్ మెమోరియల్ ఇంకా కల్చరల్ సెంటర్ అది కూడా ఫౌండేషన్ స్టోన్ లెట్ చేశారు. మరి అది ఎక్కడ అంటే మనకి లక్నోలో. ఓకే, సో ఈ కల్చరల్ సెంటర్ ఏదైతే ఉందో దిస్ విల్ కమ్ అప్ ఎట్, అంటే ఈ ఏరియా ఏదైతే ఉందో దాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆషీబాగ్ ఈద్గా. ఎక్కడ అది, ఆషీబాగ్ ఈద్గా, దాట్ ఈజ్ ఇన్ లక్నో. అండ్ మెయిన్గా ఇంకొక పాయింట్ ఏంటంటే లైక్ ఈ సెంటర్లో 25 feet హై స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ది వాళ్ళు లేట్ చేయబోతున్నారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఏంటి, ద ఫేమస్ పర్సన్, ఎమినెంట్ పర్సన్ వీ నో దాట్ ఈస్ డాక్టర్ BR అంబేద్కర్, రైట్? సో మనం తన గురించి కొన్ని పాయింట్స్ చూసుకున్నట్టయితే ఏంటి, హీ ఈజ్ ఫస్ట్ గుర్తు రావాల్సి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గుర్తొస్తే
who like the person architect ever manaki Dr. B.R. Ambedkar, right? And also tanu main ga like work chesina areas enti, like he is the first minister of law and justice of India, as well as if you see he is also the chairman of what about the drafting committee. Okay, so constitution యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో దాని యొక్క చైర్మన్ కూడా. సో ఇలా చూసుకున్నట్టయితే అండ్ మెయిన్గా తను వర్క్ చేసిన ఏరియాస్ ఏంటి, లైక్ ఫ్యూ వీ హ్యావ్ కవర్డ్, రైట్? సో ఇంకొక పార్ట్ ఏంటంటే మెయిన్గా అన్టచబిలిటీ, రైట్? సో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ వీళ్ళ కోసము మెయిన్గా దళిత్స్ కోసము తను అంటే సోషల్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అని తను వర్క్ చేశారు. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ ఏరియాస్ అండ్ కీ ఫ్యాక్టర్స్ అబౌట్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో మనకి న్యూస్లో ఉంది ఏంటి, ఇప్పుడు ఒక సెంటర్ కల్చరల్ సెంటర్ అనేది లైక్ ఒక ఫౌండేషన్ స్టోన్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎక్కడ? అది లక్నోలో. సో నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఏంటంటే మనకి గవర్నమెంట్ అనేది ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏమని? దాట్ ఈస్ అబౌట్ ద ఇన్క్లూషన్ ఆఫ్ రీటైల్ అండ్ హోల్సేల్ ట్రేడ్స్ అండర్ ద ఎంఎస్ఎంఈస్. అంటే ఈ హోల్సేల్ ఇంకా రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కూడా ఇప్పుడు ఎంఎస్ఎంఈస్లోకి తీసుకురాబోతుంది. ఎందుకోసము? ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మనకి ప్రయారిటీ లెండింగ్ సెక్టార్లోకి వస్తారు. ఏంటది? దీస్ విల్ ఇంక్లూడ్ అండర్ వాట్? ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. సో ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటున్నాం కదా, అంటే ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కేటగిరీస్లో లైక్ ఒక 15 to 16 కేటగిరీస్ ఉంటాయన్నమాట. లైక్ అగ్రికల్చర్ కానీ ఎంఎస్ఎంఈస్ కానీ. అంటే ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో లైక్ గవర్నమెంట్ అనేది వీళ్ళకి హెల్ప్ చేయడం కోసము లైక్ ఆర్బీఐ కూడా వేరియస్ స్కీమ్స్ కానీ ఇలా లాంచ్ చేస్తుంది. సో అందుకోసము ఇప్పుడు ఈ ట్రేడర్స్ ఇంకా హోల్సేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎంఎస్ఎంఈలో లైక్ ఇందులోకి తీసుకొస్తే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఎంఎస్ఎంఈస్ ఏ బెనిఫిట్స్ అయితే అవైల్ అవుతున్నారో అవి కూడా ఎవరు అవైల్ అవ్వచ్చు? ఇప్పుడు రీటైలర్స్ ఇంకా ఈ హోల్సేల్ ట్రేడర్స్ కూడా అవైల్ అవ్వచ్చు అనమాట. అంటే ఎంఎస్ఎంఈస్కి వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమే ఈ ప్రయారిటీ లెండింగ్ సెక్టార్లో ఎంఎస్ఎంఈలో మళ్ళీ ఇప్పుడు వీళ్ళని తీసుకురాబోతున్నారు, రైట్? సో అదే మనకి న్యూస్లో ఉంది. ఒకసారి చూసుకున్నట్టయితే మనకి మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ, ఓకే, ఇది స్టాటిక్ పార్ట్, announced on July 2nd about the revised guidelines of MSME which also included what? Retails and wholesale trader under this micro, small and medium enterprises, as well as ఈ ఇంక్లూషన్ ఏదైతే ఉందో ఎందుకోసం అన్నారు? దిస్ విల్ బీ ఏబుల్ టు అవైల్ ద బెనిఫిట్స్ లైక్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్స్ అండర్ ద ఆర్బీఐ గైడ్లైన్స్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చూసుకోండి మీరు, ఇట్ విల్ ఆల్సో అలో దెమ్ టు రిజిస్టర్ ఆన్ ద ఉద్యమ్ పోర్టల్. సో ఈ ఉద్యమ్ పోర్టల్లో ఏంటంటే ఎంఎస్ఎంఈస్ రిజిస్ట్రేషన్ అవుతుండే. ఎందుకోసము అంటే వాళ్ళు ఏదన్నా ఒక ఎంటర్ప్రైజ్ మైక్రో కానీ స్మాల్ కానీ మీడియం ఎంటర్ప్రైజ్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఉద్యమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు అవ్వాలి. అంటే ఇది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. సో అప్పుడు ఉద్యమ్ పోర్టల్ ఏం చేస్తుంది, లైక్ అందులో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ ఎంటర్ప్రైజెస్కి వస్తుంది. ఓకే, సో ఆ నెంబర్ ప్రకారం వీళ్ళు ఎంఎస్ఎంఈస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ హోల్సేల్ ఇంకా రీటైల్ వాళ్ళు కూడా ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ జరుపుకోవచ్చు. ఎందుకోసం అంటే వీళ్ళు కూడా ఇప్పుడు ఎంఎస్ఎంఈస్లోకే ఇంక్లూడ్ అయ్యారు, రైట్? సో ఇక్కడ ఉద్యమ్ పోర్టల్ ఇంకా ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్స్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఎవరు ఇంక్లూడ్ అయ్యారు ఎంఎస్ఎంఈస్లో? రీటైల్ ఇంకా హోల్సేల్ ట్రేడ్స్. నెక్స్ట్ కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. So Arun Jaitley National Institute of Financial Management and Microsoft announced a strategic partnership that to what? To build AI and emerging technologies అన్నారు. సో ఇక్కడ ఏఐ ఇంకా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నారు కదా. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అంటే ఈవెన్ హ్యూమన్ యాక్షన్స్ని కూడా మిమిక్ చేసే మెషిన్స్. ఓకే, సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా ఫినాన్షియల్ సెక్టార్ని లైక్ వాట్ వీ కెన్ సే ప్రొఫెషనల్గా తీసుకురావడం కోసమే ఈ పార్ట్నర్షిప్ అనేది అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్స్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ మైక్రోసాఫ్ట్ అనేది పార్ట్నర్షిప్ జరిపాయి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అరుణ్ జైట్లీ నేషనల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఎందుకోసము ఇది మెయిన్గా ఇది ఫోకస్ చేసేది ఏంటంటే ఒక ఫినాన్షియల్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, అంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకురావడం కోసం, యాజ్ వెల్ యాజ్
అరుణ్ జైట్లీ అంటున్నాం. అంటే ఎవరు మనకి ఫినాన్స్ మినిస్టర్. సో తన నేమ్ ప్రకారము ఈ ఇన్స్టిట్యూట్ అనేది చేశారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ AJNIFM యాజ్ వెల్ యాజ్ మైక్రోసాఫ్ట్ అనేది ఇంకా ఈ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ ఫినాన్షియల్ సెక్టార్ని వాళ్ళు స్ట్రెంథెన్ చేయబోతున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటి, ఈ కొలాబరేషన్ ఏదైతే ఉందో మెయిన్గా ఎందుకోసము, టు ఎక్స్ప్లోర్ ద రోల్ ఆఫ్ క్లౌడ్, AI అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. సో చూసాం కదా, ఈ పబ్లిక్ ఫినాన్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాటిని ఒక వాట్ వీ కెన్ సే ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం అనమాట. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు AJNIFM అంటున్నాం కదా, అదేంటంటే దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విచ్ విల్ సర్వ్ యాజ్ ఎ సెంట్రల్ బాడీ ఆఫ్ రీసెర్చ్ AI సినారియో ఎన్విజనింగ్ ద టెక్ లెడ్ ఇన్నోవేషన్. ఓకే, సో ఈ టూ పార్ట్నర్షిప్ అనేది జరిపాయి. ఎందుకోసము, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మెయిన్గా ఫినాన్సింగ్ సెక్టార్లో తీసుకురావడం కోసం. సో నెక్స్ట్ చూసుకున్నట్టు ఏంటి మనకది, గవర్నమెంట్ ఆస్క్ NPCI టు స్టార్ట్ ద ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ వోచర్స్. సో ఈ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ వోచర్స్ అన్నామా, ఎందుకోసము అంటే లైక్ ఈ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ వోచర్స్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఈ వోచర్స్ని వ్యాక్సినేషన్ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మేజర్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళి అక్కడ ఇదొక ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ టూల్గా కూడా మనకి వర్క్ చేస్తుంది వోచర్స్, రైట్. సో ఈ వోచర్స్ని ఏమంటున్నాము, వాళ్ళు వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే పేమెంట్ కోసం మళ్ళీ ఇట్లా ఏమంటారు గవర్నమెంట్ నుంచి వస్తుందా రాదా, ఇలా హాస్పిటల్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ హాస్పిటల్ బ్యాంక్ అకౌంట్స్కి మనీ అనేది లైక్ ఈ వోచర్స్ ద్వారా వాళ్ళకి పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుంది, అంతే కదా. సో అందుకోసమే ఈ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ వోచర్స్ మెయిన్గా వ్యాక్సినేషన్ పర్పస్లో యూస్ చేసుకోవడం కోసం అనమాట. ఓకే, సో NPCIని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ NPCI రోల్ ఏంటి ఇక్కడ అంటే, సో ఇఫ్ యూ సీ ఇదేంటంటే దిస్ NPCI ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ద బ్యాంక్స్ ఇన్ ఆర్డర్ టు ఇష్యూ దీస్ వోచర్స్. అంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్ లిస్ట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ బ్యాంక్స్ విల్ ఆఫర్ ద వోచర్స్ యాజ్ అ పేమెంట్ సర్వీస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ టెక్నాలజీ సర్వీసెస్. అండ్ ఈ వోచర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ లైక్ ఎలక్ట్రానిక్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ వాట్, వ్యాక్సినేషన్ పర్పస్. యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ సీ NPCI అన్నాం కదా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, లైక్ ఫౌండ్ అయింది ఇది 2008లో. సో దిస్ విల్ వర్క్స్ యాజ్ ఎన్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ వాట్, ఫర్ రీటైల్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇది ఫామ్ అయింది లైక్ దిస్ ఇస్ ఫార్మ్డ్ బై ద యూనియన్ ఆఫ్ వాట్, బై RBI యాజ్ వెల్ యాజ్ ఇండియా బ్యాంక్స్ అసోసియేషన్ IBA. ఓకే, ఈ 2 పాయింట్స్ కూడా చూసుకోండి. అంటే స్టాటిక్ పార్ట్ గురించి కవర్ అవుతుంది, అంటే NPCI గురించి మీకు కవర్ అయిపోతుంది ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం మనం. ఏంటది, ఇస్రోకి సంబంధించిన న్యూస్. సో వాట్ ఈస్ దాట్, ఇస్రో గివ్స్ నాట్ టు ద ఇంప్లిమెంట్ వాట్, శాటిలైట్ టీవీ క్లాస్ రూమ్స్. సో ఈ శాటిలైట్ టీవీ క్లాస్ రూమ్స్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఏంటి, ఒక గ్యాప్ అనేది బిల్డ్ అయింది. దేనివల్ల, COVID-19 పాండమిక్ వల్ల ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక గ్యాప్ బిల్డ్ అయింది. సో టు బిల్డ్ దిస్ ద బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ వాట్, ద స్కూల్ ఎడ్యుకేషన్ డ్యూ టు COVID-19 పాండమిక్. సో దిస్ హ్యాస్ కేమ్ అప్. ఏంటది, టీవీ క్లాస్ రూమ్స్, శాటిలైట్ టీవీ క్లాస్ రూమ్స్. అంటే వీటి ద్వారా ఓవరాల్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే వాట్ వీ కెన్ సే లైక్ ఆ ఏరియాలో ఉన్న పాపులేషన్, అంటే స్టూడెంట్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం కోసమే దీన్ని తీసుకురాబోతున్నారు. అంటే దీన్ని ఏమంటున్నారు, ఇస్రో అప్రూవ్ లైక్ నాట్ చేసింది అంటున్నారు. ఎందుకోసం ఇస్రో అంటున్నారు అంటే, శాటిలైట్స్ ఇక్కడ ఎవరి చేతిలో ఉంటాయి, ఇస్రో చేతిలో, రైట్. సో అందుకోసం ఇస్రో అనేది ఇక్కడ మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ గివెన్ అప్రూవల్. ఎవరికి ఇచ్చింది అక్కడ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. ఓకే, సో ఒక్కసారి క్లాస్ అవ్వగానే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురించి మీరు ఒకసారి రిఫర్ చేసి మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదు అంటే మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము, రైట్. సో ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురించి ఇంకా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అప్పుడే నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. లేదు అంటే మీరు రిఫర్ చేయండి, రైట్. సో
ఏంటి ఎందుకోసము టు ప్రొవైడ్ ద టెక్నికల్ అసిస్టెన్స్ ఫర్ శాటిలైట్ టీవీ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ఇండియా ఇన్ ఎ బిట్ టు బ్రిడ్జ్ ద లెర్నింగ్ గ్యాప్ మెయిన్లీ అరైజెస్ డ్యూ టు ద COVID-19 పాండమిక్ వల్ల ఇది అరోజ్ అయింది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఈ శాటిలైట్ టెలివిజన్ అంటున్నాం కదా, సో ఇక్కడ జరిగే ఛానల్స్ ఏంటంటే మనకి ఈ దూరదర్శన్ ఛానల్ ఉంది కదా, సో మెయిన్గా ఇది ప్లే చేస్తుంది అనమాట. అంటే అన్ని ఈ దూరదర్శన్ ఛానల్స్ ఈ శాటిలైట్స్ గురించి సంబంధించింది ఏంటంటే ఆల్రెడీ డిజిటలైజ్ అయిన ఛానల్స్ ఇవి. అండ్ ఈ శాటిలైట్స్ అంటున్నాం కదా, సో ఈ దూరదర్శన్ అనేది దిస్ ఈజ్ ద యూజర్ ఆఫ్ ఇన్సాట్ శాటిలైట్స్. సో మన ఇండియాలో చేసేది ఏంటి ఈ ఇన్సాట్ శాటిలైట్స్ అనమాట. సో వీటి యొక్క యూజరే దూరదర్శన్. అంటే ఆ శాటిలైట్స్తో ఇప్పుడు జరిగే ఈ టీవీ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మొత్తం మనకి ఎస్టాబ్లిష్ అంటే మనకి తీసుకొచ్చేది ఈ ఛానల్ ద్వారా ఈ డీడీ ఛానల్స్ ఉంటాయి కదా, సో అంటే డీడీ న్యూస్ కానీ ఈ డీడీ ఎడ్యుకేషన్ సంబంధించినవి, అలా ఈ దూరదర్శన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ శాటిలైట్ టీవీ క్లాస్ రూమ్స్ ఎందుకు అనేది. మెయిన్గా 100% కవరేజ్ చేస్తుంది అది. అంటే అక్కడున్న పీపుల్కి మెయిన్గా ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ COVID-19 వల్ల వాళ్ళు యాక్సెస్ చేసుకోలేకపోతున్నారు చాలా వాటికి. సో అందుకోసమే ఇప్పుడు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బుక్స్ అండ్ ఆథర్స్. సో ఎవరు అది మనకి ఇక్కడ ఆథర్ పాన్ మ్యాక్మిలియన్ టు పబ్లిష్ ద నాథూరామ్ గాడ్సే బయోగ్రఫీ. సో బుక్ యొక్క టైటిల్ ఏంటంటే మనకి బుక్లో చెప్పబోతున్నది ఏంటి, నాథూరామ్ గాడ్సే గారి యొక్క బయోగ్రఫీ. కానీ ఈ బుక్ యొక్క టైటిల్ ఏంటంటే నాథూరామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్. అంటే నాథూరామ్ గాడ్సే గారు ఎవరు, మనకి తన ఫుల్ నేమ్ ఏంటంటే రామచంద్ర గాడ్సే అంటారు. సో ఈ నాథూరామ్ గాడ్సే గారు గాంధీని చంపిన వ్యక్తి. ఓకేనా, అంటే అసాసిన్ ఆఫ్ ద గాంధీస్ డెత్. అండ్ ఇఫ్ యూ సీ తను ఎలా చనిపోయారు నాథూరామ్ గాడ్సే గారు అంటే తనని హ్యాంగ్ చేశారు. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ మనం నాథూరామ్ గాడ్సే గారు చూసుకున్నట్టయితే ఏంటంటే ఇప్పుడు ఈ బుక్లో తన బయోగ్రఫీని డిస్క్రైబ్ చేయబోతున్నారు. అంటే తను గాంధీని అసాసిన్ ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు నాథూరామ్ గాడ్సే గారి యొక్క బుక్స్ చూసుకున్నట్టయితే ఏంటంటే వై ఐ కిల్డ్ గాంధీ అనేది తను రాసిన ఒక బుక్ అనమాట. సో ఒకసారి మీరు ఫ్రీగా ఉంటే అవి చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఏంటి మనం చూసుకునేది, దిస్ ఈస్ బై ద ముంబై బేస్డ్ జర్నలిస్ట్ ధవాల్ కులకర్ణి, విల్ బీ పబ్లిష్డ్ బై పాన్ మ్యాక్మిలియన్ ఇండియా ఇన్ 2022. సో ఇక్కడ మనకి ఆథర్ అంటున్నాం కదా, అంటే పాన్ మ్యాక్మిలియన్ అనేది పబ్లిష్ చేయబోతుంది. అండ్ ఇక్కడ ఆథర్ వచ్చేసి మనకి జర్నలిస్ట్ ధవాల్ కులకర్ణి. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ బయోగ్రఫీ ఏంటి ఇక్కడ ఎవరి గురించి, నాథూరామ్ గాడ్సే గారి గురించి, అంతే కదా. సో దిస్ సిచ్యువేట్స్ ద మ్యాన్ అండ్ హిస్ మోస్ట్ డిఫైనింగ్ యాక్ట్ ఇన్ ద లార్జర్ కంటెస్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇంకా ఈ కాంటెంపరీ సొసైటీలో యాజ్ వెల్ యాజ్ పాలిటిక్స్. ఓకే, సో మెయిన్గా ఇది ఒక బయోగ్రఫికల్ బుక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేస్. సో ఫస్ట్ ఏంటి మనకు అది ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ సెలబ్రేటెడ్ ఆన్ 3rd July. సో 3rd July రోజు ఈ కోఆపరేటివ్స్ డే అనేది యాక్చువల్గా ఫస్ట్ కోఆపరేటివ్స్ అంటే ఎవరు మనకి, సో యూజువల్గా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఒక అసోసియేషన్ కానీ ఫామ్ అయింది అన్నప్పుడు దాట్ టు మెయిన్గా వాళ్ళు ఒక కామన్ గోల్కి వర్క్ చేస్తున్నారు. అంటే రిగార్డింగ్ ఎకనామిక్ సెక్టార్ కానీ సోషల్ జస్టిస్ కానీ, సో ఇవేవైనా ఏరియా సంబంధించిన వాళ్ళ యొక్క కామన్ గోల్ ఉంది. అంటే వాళ్ళు ఈవెన్ ప్రాఫిట్స్ని కానీ బెనిఫిట్స్ని కానీ షేర్ చేసుకుంటున్నారు. సో అలాంటి ఒక అసోసియేషన్స్ని మనం కోఆపరేటివ్స్ అంటాం. సో అంటే బిజినెస్ కానీ ఫర్మ్స్ కానీ ఇలా ఏవైనా కూడా. సో ఒక ఆర్గనైజేషన్ సపోజ్ ఇప్పుడు మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం కదా, SHGs మనకి ఊర్లలో తెలిసే ఉంటాయి కదా, మహిళా సంఘాలు అంటారు కదా. సో అందులో వాళ్ళు ఏంటి ఒక కామన్ గోల్ అచీవ్ చేయడానికి వాళ్ళు ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఒక వర్క్ అనేది చేస్తారు, అంతే కదా. సో అందులో ఉన్న ప్రాఫిట్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో అలాగా ఉన్న వాటిని ఏమంటారు, లైవ్ ఎగ్జాంపుల్ మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. సో ఈ కోఆపరేటివ్స్ డే అనేది ఎవ్రీ ఇయర్ July 3rd రోజు సెలబ్రేట్ చేస్తారు. అండ్ మనం చూసుకున్నట్టయితే మెయిన్గా ఈ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు
అండ్ ఇఫ్ యూ సీ జూలై 3rd అన్నాము అంటే ఈ ఇయర్ జూలై 3rd వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై అనమాట. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏమంటున్నారు, జూలై 3rdనే ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్గా కన్సిడర్ చేయకూడదు. మీరు దేన్ని కన్సిడర్ చేయాలి, ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలైని ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్గా కన్సిడర్ చేయండి. ఓకేనా. 2021లో ఆ ఫస్ట్ సాటర్డే మనకి జూలై 3rd అనేది లైక్ we have came. So every year they will consider as a first Saturday of July. Okay, so ఎందుకోసము టు ఇంక్రీజ్ ద అవేర్నెస్ ఆఫ్ కోఆపరేటివ్స్ యాజ్ వెల్ యాజ్ ఈ 2021 ఇయర్లో ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ఏదైతే ఉందో 3rd జూలైలో సెలబ్రేట్ చేశారు. అందుకోసము 3rd జూలై అనేది ఫస్ట్ సాటర్డేగా వచ్చింది. అండ్ ఫోకస్ ఏంటి వీళ్ళది, కాంట్రిబ్యూషన్ ఆఫ్ కోఆపరేటివ్స్ టు ద కాంబాటింగ్ అబౌట్ ద క్లైమేట్ చేంజ్. అండ్ ఈ ఇయర్ యొక్క థీమ్ చూసుకున్నట్టయితే మీరు ఏంటది, రీబిల్డ్ బెటర్ టుగెదర్. ఓకే, 2021 యొక్క థీమ్ వచ్చేసి మనకి రీబిల్డ్ బెటర్ టుగెదర్ అనమాట. సో మీరు ఈ టాపిక్లో ఏం చూసుకుంటారు, ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై, కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి, రీబిల్డ్ బెటర్ టుగెదర్, యాజ్ వెల్ యాజ్ ఎందుకోసం ఇది అవేర్నెస్ తీసుకురావడం కోసం అంటే కోఆపరేటివ్స్ మధ్యలో. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. నెక్స్ట్ మనకి కోవిడ్కి సంబంధించిన న్యూస్ ఇది. ఓకేనా. సో అదేంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో నౌ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కోవిడ్ వ్యాక్సినేషన్ అనమాట. అంటే ప్రీవియస్గా లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోకూడదు ఇలాంటివి వచ్చాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేది అప్రూవ్ చేసింది, అంటే ఒకటి ఇచ్చింది ఇన్ఫర్మేషన్. ఏమని, అదేంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వ్యాక్సినేషన్ ఇప్పుడు చేసుకోవచ్చు. అంటే అది డిపెండ్స్ ఆన్ దేర్ చాయిస్ అనమాట. అంటే మ్యాండేటరీ కాదు, పక్కా తీసుకోవాలి ఇలా చెప్పట్లేదు, వాళ్ళ ఇష్టం, తీసుకున్నా ఏం కాదనమాట. సో ఇప్పుడు లైక్ ఎవరి రికమెండేషన్ ప్రకారం ఈ అప్రూవల్ వచ్చిందంటే మనకి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ NTAGI, that too for what, pregnant women to get vaccinated against this COVID-19. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డిసిషన్ ఏదైతే ఉందో దిస్ ఎంపవర్స్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిస్, అంటే వాళ్ళ చాయిస్ని బేస్ చేసుకొని ఓకేనా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు వీళ్ళు కూడా మనకేమంటారు, ఈ కోవిన్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు అంటే వ్యాక్సినేషన్కి, లేదు అంటే వాళ్ళ నియర్ బై సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సినేషన్ సెంటర్స్ అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు వ్యాక్సినేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి కోవిడ్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ NTAGI. సో నౌ వీ విల్ డిస్కస్ రిలేటెడ్ టు ద స్పోర్ట్స్ న్యూస్. సో ఆ స్పోర్ట్స్ న్యూస్ ఏంటంటే డోపింగ్కి సంబంధించిన స్పోర్ట్స్ న్యూస్. అంటే ఇండియన్ రెజ్లర్ సుమిత్ మాలిక్ ఎవరైతే ఉన్నారో గెట్ 2 year బ్యాన్ ఫర్ డోపింగ్. అంటే డోపింగ్ అంటున్నాం కదా, సో ఇక్కడ పర్సన్ ఎవరు, మనకి ఇండియా యొక్క రెజ్లర్ అనమాట సుమిత్ మాలిక్ గారు. ఇక్కడ చూసుకోండి, సుమిత్ మాలిక్ గారు తను 2 years బ్యాన్ అనేది జరిగింది. ఎందుకు, డోపింగ్ అనేది ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కొన్ని డ్రగ్స్ వాళ్ళు తీసుకుంటారు. అంటే కొన్ని కామన్ హార్మోన్స్ ఉంటాయి కదా, సో అవి ఇంకా ఎక్కువగా వర్క్ చేయడం కోసము ఇలా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. కానీ ఇలా కొన్ని కేటగిరీస్ డివైడ్ చేస్తారు స్పోర్ట్స్లో. ఏమని, ఇలాంటి టైప్ ఆఫ్ డ్రగ్స్ అంటే పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ అనేది తీసుకోకూడదు అని. ఓకేనా, ఈ PEDs అంటారు అనమాట వాటిని. సో ఈ డ్రగ్స్ అనేది తీసుకోకూడదు అని. కానీ ఒకవేళ ఆ డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే ఈ డోపింగ్ టెస్ట్ ద్వారా వాళ్ళు బయటపడతారు. సో అంటే ఇలాంటివి చేస్తే వాళ్ళకి అంటే బ్యాన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడున్న రెజ్లర్కి ఎన్ని ఇయర్స్ బ్యాన్ జరిగింది, ఇప్పుడు 2 years బ్యాన్. అది కూడా ఏంటంటే బై ద స్పోర్ట్స్ వరల్డ్ గవర్నింగ్ బాడీ, అంటే ఈ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో UWW, యునైటెడ్ వరల్డ్ రెజ్లర్. ఓకే, సో ఈ బాడీ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ బ్యాన్ అనేది చేసిందనమాట. దాట్ టు అబౌట్ వాట్, ఆల్సో రిటర్న్ ద పాజిటివ్ ఫర్ ఏ prohibit stimulant, and a 28-year-old has 1 week to decide if he would accept the sanction or challenge it. As well as if you see, he was handed a provisional suspension last month for following the డోప్ టెస్ట్ డ్యూరింగ్ ద వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫైర్. అప్పుడు కూడా తనకి ఈ డోప్ టెస్ట్ ప్రకారం ఒక సస్పెన్షన్ లెటర్ అనేది ఇచ్చారు. అండ్ దాట్ ద ఈవెంట్ ఇన్ సోఫియా వేర్ హీ హ్యాడ్ క్వాలిఫైడ్ ఫర్ ద టోక్యో ఒలింపిక్ గేమ్స్, దాట్ టు ఇన్ 125 kg కేటగిరీ. తను రెజ్లర్ కదా, సో ఈ కేటగిరీలో తను క్వాలిఫై అయ్యారు. కానీ ఇప్పుడు ఈ డోప్ టెస్ట్ ప్రకారం తనని బ్యాన్ చేశారనమాట, దాట్ టు 2 years వరకు.
అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఆబిచరీస్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆబిచరీ ఎవరది, ఫార్మర్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ passes away recently. So if you see, he is the only person to serve twice as a పెంటగాన్ చీఫ్ అన్నారు. ఓకేనా. సో ఈ పెంటగాన్ చీఫ్ అంటే మనకి యాక్చువల్గా పెంటగాన్ అనేది ఏంటంటే యూఎస్కి సంబంధించింది. దిస్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డిఫెన్స్, దట్ మీన్స్ మిలిటరీ పవర్ అనమాట. ఓకే, ఇది డిఫెన్స్ బిల్డింగ్. ఇఫ్ యూ సీ పెంటగాన్ అనేది ఒక మిలిటరీ పవర్, యూఎస్కి ఉన్న ఒక మిలిటరీ పవర్, దాన్ని మనం పెంటగాన్ అని అంటున్నాం. ఓకే, సో first time in 1975 to 77 he was the youngest ever, that means to serve as a పెంటగాన్ చీఫ్. సో రీసెంట్గా ఈ పర్సన్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, తన ఫోటోగ్రఫీ కూడా రీసెంట్గా తను పాస్ అవే అయ్యారు. అండ్ హియర్ యూ కెన్ సీ హీ ఈజ్ అ 2-time డిఫెన్స్ సెక్రటరీ అండ్ 1-time ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ హూస్ రెప్యుటేషన్ యాజ్ ఎ skilled bureaucrat and visionary of the modern US military sector by the long and costly Iraq war. సో ఒకసారి ఈ ఇరాక్ వార్ 2003 గురించి కూడా మీరు చూసుకోండి. దాట్ టు హీ హెస్ డైడ్ రీసెంట్లీ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఆబిచరీస్ అండ్ వన్స్ యూ రిఫర్ ద ఇరాక్ వార్ ఆల్సో. లెట్ us conclude our class. ఓకే, సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ని మీరు కన్సిడర్ చేసుకోండి, ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీ గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవ్రీవన్ స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.